హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో మళ్ళీ అరెస్టుల పర్వం మొదలవుతూ వచ్చింది. వైసీపీ నేతలకు సంబంధించి ఇటీవల అరెస్టుల్ని మనం చూస్తూ వచ్చాము. అయితే ప్రస్తుతం మళ్ళీ అలాంటి అరెస్టులకు కూటమి సర్కార్ పాల్పడుతుందంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా విమర్శలు చేస్తూ ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకి సంబంధించి ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం జరుగుతుంది. ఇక మరోవైపు గోదావరి జిల్లాలకు సంబంధించి అక్కడ కొంత పొలిటికల్ క్రాష్ నడుస్తుంది టీడీపీ జనసేన మధ్య. ఇటీవల చింతమనేని చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున కొంత దుమారం రేపుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఇష్యూకి సంబంధించి ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు మాట్లాడుతున్నారు ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ గారు. సునీల్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఏంటి వైసీపీ నేతల అరెస్టులు చూస్తుంటే మన భయం వేస్తుందా మీకు, లేదంటే కూటమి వచ్చింది కదా అలానే ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నారా? ఇదేమీ కొత్త కదండి. ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల్ని పక్కకు వదిలేసి పరిపాలన గాలికి వదిలేసి కేవలం అధికార మదంతో ప్రజా సమస్యలు పక్కన పెట్టేసి కేవలం రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది. కక్ష సాధింపులు జరుగుతున్నాయి. చేతకాక ప్రజలకు మంచి చేయడం చేతకాక పథకాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేక ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు తప్ప అసలు ఈ ప్రభుత్వం మాత్రం ఎందుకు పనికిరాని ప్రభుత్వం. అంటే ఇప్పుడు చేస్తున్న అరెస్టులు ఏంటంటే, ఇప్పుడు గతంలో మీరు కొన్ని తప్పులు చేశారు. లోకేష్ గారు ప్రధానంగా రెడ్ బుక్ చూపిస్తూ మాట్లాడుతూ వచ్చారు. ఏమంటే నారా లోకేష్ గారు దావోస్కి వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడారు. మరి దావోస్కి వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడితే పెట్టుబడులు ఎలా వస్తాయి? దావోస్లో అరెస్టులు ముందు జరుగుతాయి అది ఇది అని చెప్పి అక్కడ తెలుగు కమ్యూనిటీకి అది చెప్పాడని చెప్పి చెప్తున్నారు. మరి వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ గవర్నమెంట్ అండి? కేవలం కక్ష సాధింపులు. ఇంకోటి ఏంటంటే మాకు భయం అనేది లేదు. ఎందుకంటే మా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా ఊరుకున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2.0 రాబోతుంది. ప్రతిదీ నోట్ చేసుకుంటాము, కానీ మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసే తప్పులకి మూల్యం చెల్లించుకుంటారు. అంటే ఏంటి కక్షపూరితంగానే చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పేది ఏంటి? మేము గతంలో చేసిన వీళ్ళందరూ తప్పులు చేశారు, కావాలని దాడులు చేశారు, కాబట్టి మేము ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. ఏమండి, ఇప్పుడు ఎవరైతే పార్టీ అధినేత ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కానీ ఒకప్పుడు ఉందాగా ఉండేవారు, ఇలా కక్ష రాజకీయాలు ఉండేవి కాదు. కానీ ఈసారి మాత్రం కేవలం కక్ష కార్పుణ్యాలు తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఎవరన్నా వైసీపీకి ఎవరు ఓటేసారో వాళ్ళ పెన్షన్లు పీకేయడము, లేదా ఎవరికైతే వైసీపీకి సపోర్ట్ చేశారో వారిని ఇబ్బంది పెట్టడము, రూట్ లెవెల్ నుంచి ఇవే జరుగుతున్నాయి. అసలు ఉమ్మడి గోదావరి జిల్లాలంటే అది ఎంతో ప్రశాంతంగా ఉండే ఏరియాలు. అక్కడ కూడా ఈ సంస్కృతి, ఈ దాడుల సంస్కృతి, విష సంస్కృతి తీసుకొచ్చి ఈరోజు చూస్తున్నాం. చింతమనేని ప్రభాకర్ గారు 90 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఒక వీధి రౌడీ కంటే ఘోరంగా ఒక కార్ డ్రైవర్ని పట్టుకుని, అబ్బాయి చౌదరి గారు కార్ డ్రైవర్ని పట్టుకుని, ఆ అబ్బాయి తప్పు లేకపోయినా కూడా ఆ అబ్బాయిని సమాజం తలదించుకునేలాగా ఆ బూతులు వాడి, ఒక ఎమ్మెల్యే అంటే ఆదర్శంగా ఉండాలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి, యూత్కి, యువతకి, అందరికి. కానీ ఒక బూతులు మాట్లాడి ఆపడానికి వచ్చిన వాళ్ళ మీద, వైసీపీ నాయకుల మీద చేసుకుని మా జానంపేట బాబు గారి మీద, జితేంద్ర గారి మీద, అలానే మా ప్రవీణ్ గారి మీద, వాళ్ళందరి మీద దాడులు చేసి ఈ రోజు మళ్ళీ తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టి హత్యాయత్నం చేస్తారని కేసులు పెడుతున్నారంటే ఇది ఎంత దిగజారుడు ప్రభుత్వమో. చేతకాక ప్రజలకి మంచి చేయడం చేతకాక కేవలం కక్ష సాధింపులు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారండి వీళ్ళంతా. ప్రజలకు ఏం చేయలేకపోతున్నాం, ప్రజలు అంటున్నారు, ఏం చేయలేక ఇంకా ప్రజలు డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. ఎందుకు చింతమనేని ప్రభాకర్ ఇష్యూ ఎందుకు అంత పెద్ద? ఆయన చెప్పేది ఏంటో, వైసీపీ వాళ్ళే నా మీద దాడికి వచ్చారు, వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి అబ్బాయి చౌదరి గ్యాంగ్ మొత్తం తీసుకొచ్చి. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది వట్లూరు గ్రామం పంచాయతీలో ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లికి అభయ్ చౌదరి గారు, చింతమనేని గారు ఇద్దరు ఒకటే టైంకి వెళ్ళడం జరిగింది. అక్కడ అందరూ అభయ్ చౌదరి గారితో సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. అందరూ అభయ్ చౌదరి గారి చుట్టూ జనం అంతా బాగా గుమ్ముగూడారు. అది చింతమనేని ప్రభాకర్ గారు అది చూసి తట్టుకోలేక కడుపు మంటతో బయటకు వచ్చేస్తే, బయట అభయ్ చౌదరి గారు కనపడితే ఒక సైడ్ పెట్టుంది, అది అడ్డుగా కూడా ఏమీ లేదు. అయినా కూడా వెళ్ళి ఫ్రస్ట్రేషన్ తో వెళ్ళి డ్రైవర్ ని బూతులు తిట్టి, పచ్చి బూతులు, ఇంకా ఎలా ఉన్నాయో మీరే విన్నారు ఆ బూతులు ఎలా ఉన్నాయో. అసలు సమాజం తలదించుకునేలాగా ఉన్నాయి ఆ బూతులు. అలా తిట్టి ఆపడానికి వచ్చిన వాళ్ళని, డ్రైవర్నే, ఇంకా ఇన్ఫాక్ట్ డ్రైవర్నే నువ్వు బక్కెళ్ళిపోమ్మా అని చెప్పి చెప్పడానికి వచ్చిన వైసీపీ నాయకుల్ని
వాళ్ళ మీద చేసుకుని వాళ్ళని కొట్టి ఒక పెద్ద ఆయన పాప ఆయనకి బ్రెయిన్ సర్జరీ కూడా జరిగింది, జానపేట బాబు గారు. అలాంటి ఆయన మీద దాడి చేశారు ఈ రోజు, ఒక పెద్ద మనిషిని కూడా చూడకుండా. మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి? 90 కేసులు, ఆ సొంత పార్టీ సర్పంచ్ని కొట్టిన చరిత్ర చింతమనేని ప్రభాకర్ చరిత్ర. ఎవరన్నా పెన్షన్లు అడిగితే నీకెందుకు పెన్షన్ అని చెప్పి బూతులు తిట్టిన, ఒక లేడీని బూతులు తిట్టిన చరిత్ర చింతమనేని ప్రభాకర్ చరిత్ర. మరి వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్. దెందులూరు ప్రజలు ఇలాంటి ఎమ్మెల్యే ఉన్నందుకు వాళ్ళు చేసుకున్న దురదృష్టం. సూపర్ 6 అన్నారు, దాని గురించి తిరుగుతున్న జనాల్లో తిరగలేకపోతున్నారండి. సూపర్ 6 ఇవ్వలేక జనాల్లో తిరగలేక మరి మళ్ళీ అందరూ వైసీపీకి మళ్ళీ మనం గెలిపించుకోవాలని చెప్పి ప్రజల్లో ఎప్పుడైతే వస్తుందో అవన్నీ చూసి తట్టుకోలేక ఇలాంటి చర్యలు దిగజారుతున్నారు. ఇంకా ముందు ముందు ఏదున్నా కూడా మేము ఎదుర్కొంటాము. వైసీపీ కార్యకర్త మీద ఎవరి మీద అయితే ఈ రోజు ఇబ్బంది పెడుతున్నారో, వైసీపీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారో ప్రతిదీ నోట్ చేసుకుంటాము. వచ్చిన తర్వాత మాత్రం ఈసారి మేము ఊరుకున్నా మా కార్యకర్తలు మా నాయకులు ఊరుకోరు కాబట్టి నెక్స్ట్ వచ్చాక మాత్రం దీనికి డబల్ గా ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు చింతమనేని గారికి కావచ్చు, ఇంకో ఎపిసోడ్ కావచ్చు, అక్కడ ఏంటి వైసీపీ మీదే మళ్ళీ రివర్స్ కేసులు పెడుతున్నారని చెప్పి పోలీసులు కావచ్చు, లేదంటే పొద్దున అబ్బాయి చౌదరి గారికి సంబంధించిన కొంతమంది వ్యక్తులను కూడా అరెస్టులు చేశారు. కేవలం ఈ ప్రభుత్వం అండి పోలీస్ వారిని పెట్టుకుని ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని ఎలాగన్నా మాయం చేసేయాలి, ఎవరు ఉండకూడదు ఈ ప్రభుత్వానికి, ఐ మీన్ ఎదురుగా ఎవరు నిలబడకూడదు అని చెప్పి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది భారతదేశంలో మనం స్వతంత్రం పోరాడి తెచ్చుకున్నాం. మనం ఎంత అణిచివేద్దాం అనుకుంటే అంతే డబుల్ స్పీడ్తో మళ్ళీ మేము తిరిగి వస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. ఇలాంటి దుశ్చర్యలు మానుకుని ప్రజలకు ఏం చేయాలో అది ఆలోచించి ఏదైతే మేమేమైతే సలహాలు సూచనలు యాజ్ అన్ అపోజిషన్ మేము ఇస్తామో వాటిని పాటించి ముందుకెళ్ళి ప్రజలకు మంచి జరిగేలా చేయాలి. కానీ ఇలా కక్షలు కార్పుణ్యాలకు వెళ్తే డబల్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు సార్, కంప్లైంట్లు ఇచ్చిన కూడా. ఇంకా వాళ్ళు ఏం చేస్తారండి పోలీసు వారు, వాళ్ళని మళ్ళీ ట్రాన్స్ఫర్లని అవని ఇవని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు, మళ్ళీ వీళ్ళు సస్పెన్షన్ అని అవని ఇవని చేస్తారు. తణుకు కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్ఐ సూసైడ్ చేసుకుని చచ్చిపోయే స్టేజ్కి వచ్చింది. ఎందుకు? కేవలం ఈ తెలుగుదేశం పార్టీ వల్ల. అక్కడ ఒక బఫెలోస్ దొంగతనం జరిగితే, గేదెలు దొంగతనం జరిగితే దాంట్లో ఎమ్మెల్యే గారు చెప్పిన మాట వినాలని చెప్పి ఇంకొక సిఐ చెప్పడం వల్ల దానివల్ల ఎస్ఐ బలయ్యి సస్పెండ్ అయ్యి ఆ బాధ తప్పు చేసి సస్పెండ్ అయితే ఎవరన్నా భరిస్తారండి. తప్పు చేయకుండా సస్పెండ్ అయ్యి మళ్ళీ అతన్ని ఎక్కడికో వేరే చోట ట్రాన్స్ఫర్ చేస్తారు అది ఇది అని చెప్పి ఆ బాధతో, తప్పు చేయని వ్యక్తి, మరి అతను ఎంతో సెన్సిటివ్ వ్యక్తి, ఒక ఇంజనీరింగ్ చదువుకుని ప్రజలకు సేవ చేయాలి మనం అని చెప్పి వచ్చిన పోలీస్ ఉద్యోగం చేయడానికి వచ్చిన వ్యక్తిని ఈరోజు వారి కుటుంబం అనాథలు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ కి వాళ్ళ మదర్ ఫాదర్ కూడా లేరు అనమాట, పిల్లలు చిన్నపిల్లలు. మరి ఈ రోజు ఎవరు వచ్చి కాపాడతారు వాళ్ళని? ఈ కేవలం ఈ ప్రభుత్వం, అది ప్రభుత్వ హత్యే. ఆ ఎస్ఐ ఆత్మహత్య కేవలం ప్రభుత్వ హత్య. సో వాళ్ళ ప్రలోభాల వల్ల అతను అలాంటి 100% ప్రలోభాలు కాదండి. సిఐ వాళ్ళందరూ మాటలు వాళ్ళు సేఫ్ చేసుకోవడం కోసం ఇతను బలిపశువుని చేశారు. అవునవును. సో పోలీస్ వారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు తణుకు ఆ ఎస్ఐని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి. మీకు న్యాయం ఎటువైపు, పోలీసు మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, న్యాయం వైపు మీరు ఉండాలి. అంతేగాని అధికార పార్టీ చెప్పు చేతల్లోకి వెళ్తే చాలా ఇబ్బందులు పడతారు. దానికి ఎగ్జాంపుల్ తనకు ఎస్ఐ. సో పోలీసులు కూడా దీనివల్ల ఇబ్బంది పడుతుంది. 100%. ఏంటి, ఈ కూటమికి సంబంధించి సూపర్ 6 మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాళ్ళేమో మేము ఇవ్వలేమంటున్నారు, బడ్జెట్ ఇష్యూ ఉంది, జగన్మోహన్ రెడ్డి అన్న అప్పులు చేశారు అంటున్నారు. ఒకటి చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 99% అన్ని నెరవేర్చారు. చెప్పనవి కూడా చేయడానికి ట్రై చేశారు కూడా. కానీ ఈ ప్రభుత్వం ఎంత దిగజారి ప్రభుత్వం అంటే ఇది. ఈరోజు ప్రజలు ఎంత బాధపడుతున్నారు, ఇలాంటి దరిద్ర ప్రభుత్వాన్నా మేము అధికారంలోకి తెచ్చుకున్నాము అని. ఎక్కడ చూసినా మన అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ ఆపేయడం జరిగింది.
చాలా పథకాలు అన్ని పథకాలు ఆపేయడం జరిగింది. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్. స్కూల్స్ ఈరోజు మళ్ళీ సిబిఎస్ఈ నుంచి మళ్ళీ స్టేట్ సిలబస్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం కూడా ఉంచారో తెలియదు చాలా స్కూల్స్. కానీ చాలా ఘోరంగా ఉంది ఈ ప్రభుత్వం. ఎక్కడైనా కొత్త ప్రభుత్వం వస్తే ప్రజలు మన డెవలప్ అవ్వాలి, కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రం అన్ని రివర్స్ పాలన జరుగుతుంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, మళ్ళీ వారి జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. ఏదైతే రూరల్ ఎకానమీ ఉందో, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేస్తున్నారు అన్ని అనేవాళ్ళు కదండి. ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ప్రజల చేతుల్లోకి వెళ్తుంది. ప్రజలకి స్పెండింగ్ పవర్ పెరుగుతుంది. స్పెండింగ్ పవర్ పెరిగినప్పుడు ముఖ్యంగా రూరల్ ఏరియాస్ లో స్పెండింగ్ పవర్ పెరిగి రూరల్ ఎకానమీ చాలా డెవలప్ అయింది. మళ్ళీ ఈ రోజు మన సంక్రాంతికి చూస్తే నేను వ్యాపారులు అందరితో మాట్లాడితే గత 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 4 సంవత్సరాలకి కంపేర్ చేసుకుంటే అసలు బిజినెస్ అస్సలు బాగాలేదండి. ఎందుకంటే ప్రజల చేతుల్లో డబ్బులు లేవు, రొటేషన్ లేదు, మనీ సర్క్యులేట్ అవ్వట్లేదు. దానివల్ల మన రూరల్ ఎకానమీ దెబ్బతింది. జీడిపి ఏదైతే ఉందో అది పడిపోతా వచ్చింది. మళ్ళీ అలానే ఏవైతే మన కేంద్రం నుంచి రావాల్సిన జిఎస్టీ కూడా తగ్గుకుంటా వస్తుంది, ప్రతి నెల తగ్గుతుంది. ఇది కేవలం ఈ ప్రభుత్వం చెప్పిన అబద్ధాల వల్ల, ఈ ప్రభుత్వం నమ్మినందుకు ఈ రోజు లంపలేసుకుంటున్నారు ప్రజలు. సో అంటే ఎందుకు అనవసరంగా గెలిపించామన్నారా? 100%. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అని చాలా గట్టిగా చెప్తున్నారు. 100% అండి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకి టైంకి మనం అన్ని పథకాలు అందించాలి, ప్రజలకి ఏవైతే మనం ఏ డేట్స్ ఇస్తాం, క్యాలెండర్ ప్రకటిస్తాం, ఆ క్యాలెండర్ ప్రకారం మనం డబ్బులు వేసేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పొద్దున్న 8 నుంచి రాత్రి 11, 12 దాకా ఆయన కష్టపడి ఆయన తిండి కూడా మానేసేవారు, లంచ్ కూడా తినేవారు కాదు. అంటే నేను అప్పుడు వెళ్తున్నప్పుడు చూసామండి, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 4 అయినా కూడా భోజనం చేసేవాళ్ళు కాదు. ఆయన ఏదో ఒక అట్టిపండు తినేసి మీటింగ్లకి వాటికి రివ్యూస్కి వాటికి వెళ్ళిపోయేవారు అనమాట. అంత కష్టపడే వ్యక్తి ఈ రోజు చూస్తే ఈ ప్రభుత్వంలో ఏదన్నా జరుగుతుందా? ఏది జరగట్లేదు. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఏలూరు పార్లమెంట్ పరిధిలో మద్యం ఏర్లే పారుతుంది. బెల్ట్ షాపులు నేను చూసాను, ఒకటి డైరెక్ట్ మద్యం డోర్ డెలివరీ చేసి అది ఏలూరు పార్లమెంట్ లోనే పరిధిలోనే అది ఎట్లా అంటే బెల్ట్ షాపులకి సప్లై చేసుకుంటున్నారు అనమాట. అంటే ఈ రోజు ఒక గ్రామానికి మంచినీళ్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మద్యం మాత్రం ఫుల్గా ప్రతి గ్రామానికి, ప్రతి చిన్న గ్రామాలకు కూడా 3-4 బెల్ట్ షాపులు చేసి మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేస్తున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అంతే కదా. మళ్ళీ ఏమంటే విజన్ 2047 అంటారు. ఏం విజన్ 2047 అని నాకు అర్థం కాదు. గతంలో 99లో విజన్ 2020 అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏమీ లేదు. ఈ ప్రభుత్వం అండి చెప్తున్నాను కదా, నెక్స్ట్ ప్రజలు దీనికి ఎలా బుద్ధి చెప్తారంటే ఇంకా నామ రూపాలు లేకుండా పోతుంది ఈ ప్రభుత్వం. కనిపిస్తుందా ప్రజల్లో ఆ చేంజ్ ఓవర్ కనిపిస్తుందా? నాకైతే స్వచ్ఛంగా కనిపిస్తుందండి. మహిళలు అయితే, ముఖ్యంగా మహిళలు మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎప్పుడు చెప్పు దెబ్బ కొడదామా ఈ ప్రభుత్వానికి అన్నట్టుగా ఉన్నారు. మీరు కూడా తిరుగుతున్నారు కదా, తిరుగుతాను ప్రతి చోట మహిళలు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారండి. కొన్ని చోట్ల గతంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఫీజు రియంబర్స్మెంట్ వేసేవారు, విద్యా దీవెన, వసతి దీవెన కూడా వేసేవారు. మా పిల్లలు బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఈ రోజు ఆ డబ్బులు లేవు. మళ్ళీ వాటి కోసం అప్పు చేస్తున్నారు. కాలేజ్ వాళ్ళు ఏమంటున్నారు? మీరు మాకు కట్టేయండి, ఒకవేళ గవర్నమెంట్ మాకు ఇస్తే మీకు తిరిగిస్తాము అంటున్నారు. సో మళ్ళీ ఈ రోజు ప్రజలు అప్పు చేసి కాలేజీలకి డబ్బులు కట్టుకునే పరిస్థితి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల మహిళలు ఫైనాన్షియల్ గా చాలా స్ట్రెంగ్తన్ అయ్యారు. ఈ రోజు మళ్ళీ అప్పులు చేసి వాళ్ళ పిల్లలు ఫీజు కట్టుకునే స్టేజ్ కి మళ్ళీ దిగజారారు అన్నమాట. ఫైనాన్షియల్ క్రైసిస్ స్టెబిలిటీ ఉండట్లేదు. 100%. ఇలానే కంటిన్యూ అయితే నిజంగా అప్పుడు వారు అంత బాగున్నప్పుడు శ్రీలంక అయిపోద్ది అన్నారు. కానీ ఈ ప్రభుత్వం నిర్ణయాల వల్ల, ఈ ప్రభుత్వం చేసే పనుల వల్ల నిజంగా శ్రీలంక కాదు కదా, ఇంకా వేరే ఆఫ్రికా కంటే ఘోరంగా అయ్యేటట్టుగా నాకు అనిపిస్తుంది. ఏపీ మీరు చూసారు, చాలా మీరు ఒక ఎడ్యుకేషనిస్ట్ గా మీరు చాలా చూసుంటారు కాబట్టి. కానీ లోకేష్ గారు మాట్లాడే తీరు కావచ్చు, లోకేష్ గారు పరిశ్రమలకు సంబంధించి అక్కడ దిగజారిపోయింది ఇలా జరిగి అన్నారు కదా, అంటే ఆయన మాట్లాడినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే ఆయన చూస్తే అసలు
ఒక పొలిటీషియన్ చూసినట్టు అనిపించదు. ఎందుకంటే ఒక బాధ్యత ఉండదు. రెడ్ బుక్ అని చెప్పి ఒక హింసా రాజకీయాన్ని తీసుకొచ్చి నోటికి వచ్చింది మాట్లాడి రెచ్చగొట్టి కార్యకర్తల్ని వాళ్ళ నాయకుల్ని రెచ్చగొట్టి గొడవలు పడేలాగా రాజకీయం చేస్తారు ఆయన. అలాంటి ఆయన దావోస్కి వెళ్తే కంపెనీలు ఎందుకు వస్తాయండి? ఇదే తెలంగాణ గవర్నమెంట్ వెళ్ళి 1,60,000 కోట్లు తెచ్చుకుంది. అదే మహారాష్ట్ర వెళ్ళి 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుకుంది. ఏపీ 0. ఎందుకు 0? ఇలాంటి నాయకులు ఉంటే మరి ఏమొస్తాయండి? సో మీరైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా ప్రజలైతే చాలా ఆగ్రహంగా ఉన్నారు. చాలా ఆగ్రహంగా ఉన్నారండి. కామ్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బయటపడితే మళ్ళీ మనకు వచ్చే పథకాలు ఏమన్నా ఒకవేళ ఇస్తే ఆగుతాయి అని చెప్పి చూస్తున్నారు. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం గట్టిగా ఇవ్వబోతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, బట్టలు చింపేసుకున్నారు. ఇది అన్నారు. ఈరోజు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, మహిళల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి, మళ్ళీ ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు అంటారు? ఏం చెప్తాం? 100% గ్యాప్ కూడా ఉందండి. లేకపోతే ఒక క్యాబినెట్ కి ఒక డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడము, అలానే ఫోన్కి ముఖ్యమంత్రి గారికి ఫోన్కి దొరకకపోవడము, ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు కేవలం వారి స్వప్రయోజనాల కోసం ఈ గవర్నమెంట్ నడుపుకుంటున్నారు, కానీ ప్రజల కోసం మాత్రం ఈ గవర్నమెంట్ నడవట్లేదు. ఓకే ఓకే, చూద్దాం సునీల్ గారు మరి దానికి సంబంధించి మీ యాక్షన్ ప్లాన్ ఏంటంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు కారుమూరి సునీల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.